ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా తీసుకురావాలి దానిపైన ఆల్రెడీ మేము వర్కౌట్ చేస్తున్నాం. అంటే ఒక పట్టుదల, ఒక కమిట్మెంట్తో ఏదైతే ఏవియేషన్ ఎడ్యుసిటీని ఒక వరల్డ్ క్లాస్ మోడల్గా చేయాలని దానిపైన మేమందరం కూడా అహర్నిశలు కష్టపడతామని గజపతి రాజు గారికి, అశోక్ గజపతి రాజు గారికి మీ అందరి సమక్షంలో ఆయనకు నేను తెలియజేస్తున్నా. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. 2014లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడే చెప్పారు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపిస్తామని నినాదానికి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలి, కానీ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం అని నేను చెప్పాను. అందుకే ఆటోమోటివ్ క్లస్టర్ ఒక అనంతపూర్లో వచ్చింది, రెన్యూవబుల్ ఎనర్జీ క్లస్టర్ కర్నూలు అనంతపూర్ జిల్లాలో వచ్చింది, సిమెంట్ క్లస్టర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఒకటి వచ్చింది, ఏసీ క్లస్టర్ ఒకటి వచ్చింది, కంప్రెస్డ్ బయోగ్యాస్, ఆక్వా, క్వాంటమ్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, స్టీల్, ఇలా ఒక్కొక్క క్లస్టర్ సుమారుగా 22-23 క్లస్టర్స్ తయారు చేస్తున్నాం. ఈ క్లస్టర్లో కేవలం ఒక 10 కంపెనీలు తీసుకొస్తాం కాదు, ఎంటైర్ ఎకో సిస్టమ్ ఈ క్లస్టర్లో తీసుకొస్తున్నాం. ఏవియేషన్లో ఇప్పటికీ నేను రాము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అసలు ఒక ఇంజిన్ తయారు చేయాలంటే సుమారుగా 1000 కంపెనీలు వాళ్ళ కాంపోనెంట్స్ ఇస్తాయి. నేను రాముకు చెప్పా, పెద్ద పెద్దలు అవసరం లేదు, నాకు ఆ కాంపోనెంట్ తయారు చేసే లిస్ట్ చాలు, వాళ్ళందరినీ నేను ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొస్తాం. ఆ క్లస్టర్ మనం కలిసికట్టుగా ఏర్పాటు చేద్దామని చెప్పాను. ఇది అనేది వర్టికల్. హారిజాంటల్ ఎడ్యుకేషన్, ఏవియేషన్ ఎడ్యుసిటీ ఏదైతే మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నామో అది హారిజాంటల్. ప్రపంచానికే మన టాలెంట్ అందజేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా ప్రతి క్లస్టర్లో మీరు చూస్తే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ మేము తీసుకుని ఎడ్యుకేషన్ని, ఇండస్ట్రీని ఇంటిగ్రేట్ చేసి యంగ్స్టర్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో జాబ్ రెడీగా వాళ్ళకి కావాల్సిన కరికులం కూడా తయారు చేసి అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది వాస్తవంగా ప్రపంచంలో ఒకే ఒక దేశం ఈ మోడల్ ఫాలో అయింది, అది చైనా. ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకున్నారు. ఏవియేషన్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, ఫర్నిచర్లో కానివ్వండి, టాయ్స్లో కానివ్వండి, ఇట్లా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకున్నారు. అదే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. చివరిగా రాష్ట్రం లక్ష్యం ఒకటే, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని. దానికోసం మేము అహర్నిశలు కష్టపడుతున్నాం. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా నేను కోరేది ఒకటే, అభివృద్ధి చేసడానికి మేము ముందరికి వచ్చాం. మీ సహకారం కూడా చాలా చాలా అవసరం. నేను 99 పైసలకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి భూములు ఇస్తానంటే చాలా మంది ఎగతాళి చేశారు. భూమి ఇస్తే సరిపోతుందా, కంపెనీలు వస్తాయని. ఆ ఒక్క నిర్ణయం వల్ల టీసీఎస్ వచ్చింది, ఆ ఒక్క నిర్ణయం వల్ల కాగ్నిసెంట్ వచ్చింది. రాబోయే 100 రోజుల్లో కనీసం ఇంకొక 2 కంపెనీలకి విశాఖపట్నానికి ఐటీ రంగంలో తీసుకొచ్చే బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇట్లా చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. మొన్న సెక్రటరీ గారు అన్నారు, సార్ చాలా రిస్కీ డెసిషన్ తీసుకుంటున్నారు మీరని. మాకు అలవాటే సార్ ఇదన్నా. మంచి మనసుతో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు సహకరిస్తారు, ప్రకృతి సహకరిస్తుంది. ఆయనకు ఒకటే చెప్పా, ఐఎస్బి ఏర్పాటు చేసినప్పుడు చాలా మంది ఇట్లానే అన్నారు, ఇది రిస్కీ నిర్ణయం అని. బాబు గారికి ఆయన ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. దట్ ఈస్ వై హైదరాబాద్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అని నేను చెప్పా. అలాంటి నిర్ణయాలు మేము తీసుకుంటాం. మిసైల్స్ రెడీగా ఉన్నాయి, ఇక్కడ అద్భుతమైన జీపీఎస్లు కూడా ఉన్నాయి. మాకు గైడెన్స్ టైం టు టైం ఇస్తారు.